Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం బాధాకరం. గడచిన 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి దివంగత మాగంటి గోపీనాథ్ గారు. వ్యక్తిగతంగా వారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు దాదాపు 42-43 సంవత్సరాలుగా వారితో నాకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉంది. ఏ పార్టీలో ఉన్నా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం పరితపించేటువంటి వ్యక్తిత్వం, నమ్మినటువంటి పార్టీ అభివృద్ధి కోసం, గెలుపించుకున్నటువంటి ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం నిరంతరం తప్పించేటువంటి గొప్ప వ్యక్తిత్వం వారి సొంతం. జూబ్లీ హిల్స్ లాంటి నాటి ఆంధ్రప్రదేశ్ నేటి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఈ నియోజకవర్గం నుండి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అంటే వారి సేవానిరతికి, వారి పట్టుదలకు, వారి పనితీరుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు వారిని 3 సార్లు గెలిపించుకోవడం, ఈ ప్రాంతాన్ని అపురూపంగా అభివృద్ధి పరచడంలో వారిది గణనీయమైనటువంటి పాత్ర. మరి అటువంటి ప్రజాసేవకుని ఈరోజు కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు, అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని నిజంగా కళ్ళల్లో నీళ్లు దొరుకుతూ ఉన్నాయి. యువకుడిగా అప్పుడప్పుడే నూనూగు మీసాల వయసులో రాజకీయాల్లోకి వచ్చినటువంటి స్థితి నుండి ఈ రోజు వరకు మరి వారితో వ్యక్తిగతంగా మా అందరికి కూడా అనేక రకాలైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంక్షించేటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరం. చెప్తారు అధ్యక్షులు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి, మాకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు ఆ భగవంతుడి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబం మనోనిబ్బరంతో ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ పక్షాన, మా పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు, వివాదరహితుడు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిత్యం ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి కూడా ఈరోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టుకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడికి ఎల్లవేళలా అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపీనాథ్ గారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా, ఏనాడు కూడా ఒక్క అధికం మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు. ఈ 35 సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా, కేవలం ఎప్పుడు ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క సమస్యలు చెప్పిండే తప్పిస్తే ఏనాడు కూడా సొంతంగా ఒక్క పని కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని కానీ, మంత్రులను కానీ, మమ్మల్ని కానీ ఏనాడు కూడా అడగలేదు. అనునిత్యం
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిండే తప్పిస్తే తన కోసం, తన కుటుంబం కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. నిజంగా కూడా అటువంటి నాయకుడిని కోల్పోవడం మా పార్టీకి పూడ్చలేనటువంటి లోటు. ఆయన నిరాడంబరత, ఆయన యొక్క నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ కలిగినటువంటి గుణం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది, వెన్నుదన్నుగా ఉంటుంది. వారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు తీర్చటానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతాము అని చెప్పి మనవి చేసుకుంటూ, మరొక్కసారి వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని, వారి కుటుంబానికి, వారి కార్యకర్తలకు, వారి అనుయాయులకు అందరూ కూడా గుండె నిబ్బరంతో ముందుకు సాగాలని మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరణం వల్ల మేము స్నేహితులమంతా బాధతో ఉన్నాం. మా పార్టీకి కూడా ఇది తీరని లోటు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు. ఈ షాక్ నుంచి తొందరగా వారి కుటుంబ సభ్యులు కూడా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, వారు లేని లోటునైతే ఎవరు తీర్చలేము. ఈ నియోజకవర్గం 3 సార్లు గెలవడం కూడా చాలా గొప్ప విశేషం. దానికి అతని కష్టం, అతని శ్రమ, అతని సేవనే నిదర్శనంగా భావిస్తూ బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా వారి కుటుంబానికి అండదండలు అందిస్తూ వారి అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.